'రణబలి' టీజర్ చూసారా? చూసాం మేడం. చాలా ఎలా? టీజర్ కాదు, గ్లింప్స్ అన్నమాట. అది చాలా బాగా అనిపించింది. విజయ్ దేవరకొండ గారికి చాలా రోజు కంబ్యాక్ లేదు. కానీ ఒక ప్యూర్ తెలుగు స్టోరీని తీసుకోవడం చాలా బాగా అనిపించింది. పసుపు, కుంకుమ అదంతా గెటప్ చాలా బాగా అనిపించింది. అసలు ఊహించలేదు. అంటే నాకు రీసెంట్‌గా ఎల్లమ్మ చూసాను గ్లింప్స్. సేమ్ అట్లనే ఉంటది అనుకున్నా గానీ, ఇది ఇంకొద్దిగా సాలిడ్‌గా అనిపించింది. ఇక్కడ మన రౌడీ కదా! సో, రౌడీకి ఇటువంటి ట్రెడిషనల్ జత కలిపితే ఎలా ఉంటదనేదే సస్పెన్స్ మారింది. చూద్దాం ఎలా ఉండబోతుందో నేను కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే అంటున్నారు కదా రౌడీ అని చెప్పి. అలాంటి రౌడీకి ట్రెడిషనల్ ఏస్తే ఆడియన్స్ ఉంటారా? అండ్ ట్రెడిషనల్ సినిమానే. కాకపోతే ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం రౌడీ టైప్‌లో ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే కనిపించింది. సో, అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రౌడీ గారు ఇట్లాంటి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలు తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇటువంటి ట్రై చేస్తేనే దానికి మంచి సక్సెస్ వస్తదని నమ్మకం నాకుందండి. అది చూస్తుంటే 'కల్కిలో' ఆయన అర్జునుడు గెటప్ వేశారు. ఆ టైప్‌లో ఉంటదా అంటున్నారు కదా. ఓకే. మేబీ ఉండొచ్చు. కాకపోతే ఇదైతే బాగా అనిపించింది. సో, కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్ట్‌లు వస్తున్నాయి. అదే పవన్ కళ్యాణ్ పెట్టడం, ప్రభాస్‌ని పెట్టడం, మహేష్ బాబు పెట్టడం. సో, వాళ్ళందరూ కూడా సూట్ అయింది. మన విజయ్ దేవరకొండ కూడా బాగా అనిపించింది. సో, ఈ 'రణబలిలో' రష్మిక మందన కూడా ఉండబోతుంది. సో, వాళ్ళిద్దరికి పెట్టిన పేరు గతంలో చూసుకుంటే 'గీతా గోవిందం' కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుందని నమ్మకం నాకు ఉందండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ పెళ్లి అయిపోయిందని ఒక టాపిక్ వస్తుంది. దాని మీద మీరేమంటారు? అది ఏజ్ అండి. వాస్తవంగా అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్. అక్కడికి మనం చూసిన కొన్ని ఫోటోలు అవన్నీ వాళ్ళు ఫ్రెండ్లీగా తిరిగిన ఫోటోలు. వాళ్ళు ఇంకా అఫీషియల్ ఎక్కడ చెప్పలేదు. ఒక అఫీషియల్ చెప్పినప్పుడు మనం ఫిక్స్ అయ్యి మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ వాళ్ళిద్దరు కపుల్ చూడడం కూడా చాలా బాగా అనిపిస్తది. గతంలో నాగ చైతన్య, సమంత ఏ రకంగా ఉండేదో వీళ్ళది కూడా అంత అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఒక ఫిబ్రవరి 26 నా పెళ్లి ఉండబోతుంది అన్నట్టుగా వస్తుంది. చూద్దాం ఎంతవరకు నిజమో. ఇక్కడ విజయ్ దేవరకొండ చెప్పలేడు, అక్కడ రష్మిక మందన చెప్పలేదు. ఇద్దరు ఎవరు చెప్పినా కూడా నమ్ముదాం, ఆపత్తలో ఫిక్స్ అయ్యాం. అప్పటి వరకు పెళ్లి అయిపోయింది రష్మిక మందనకి అని పెట్టడం కరెక్ట్ కాదు. బాగుందన్న, అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా రౌడీ బాయ్ని ఒక సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లే మూవీ ఏదైనా ఉంటే 'రణబలి' అని అనిపించింది.